ఇంటి ముంగటికి ఒక కుక్క వచ్చిందనుకో, కట్లే అని కట్టే అందుకుంటే పోతుంది. కొన్ని మీదికి ఎగబడ్డా గాని కట్టతోని నేలకు జరిస్తే మళ్ళా తిరిగి చూడకుండా ఊరుకుడే ఉరుకుతుంటాయి. ఆరబోసిన ఇత్తుల కోసానికి కోళ్ళు పచ్చులు వస్తే ఉష్ అంటే చాలు పోతూనే ఉంటాయి. ఇక పూల మొలకలు పండ్ల మొలకల మీదికి మేకలు ఎగబడితే వాటిని సుత గెదమొచ్చు. కానీ కోతులు దగ్గులుకున్నాయి అంటే మాత్రం వదిలించుకునుడు అంత అలకగయ్యే పని కాదు. ఇక ముచ్చటైందంటే ఇల్లు కోతులను పట్టుడు, వ్యాన్ లెక్కించుడు, తీసుకుపోయి అడవిలు ఇడిచిపెట్టుడు. ఇక లొల్లి పోయిందనుకునే లోపట్నే మళ్ళా మందకు మందే ఊరి మీద పడుడు. ఎప్పుడు ఇదే కథ. సిద్దిపేట జిల్లా పందిళ్ళ ఊర్ల కోతులతోని సుక్కలు చూస్తున్నారు పబ్లిక్. అప్పుడు కూడా కొద్ది రోజులు వెళ్ళిపోయినాయి. తర్వాత మధ్యలో ఒకసారి వట్టియడం జరిగింది. అప్పుడు కొద్ది రోజులు ఒక 2 years రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుండి మళ్ళీ ఒక 200-300 కోతులు వచ్చి బాగా బెడద చేస్తున్నాయి. ఇల్లు వట్టించుడు, అవి మళ్ళా అచ్చుడు, ఇండ్ల మీద పంటల మీద వడి ఆగమాగం చేస్తున్నాయట. రోడ్ల మీదకి వస్తే మీద వడి గరుస్తున్నాయట. బుడ్డ పోరలు ముసలోళ్ళు అయితే గజ్జున వణుకుతున్నారట రోడ్డు ఎక్కాలనంటే. హాగో దెబ్బకు జాలీలు కట్టుకున్నారు. ఇట్లా ఒక్కొక్క కోతికి 200 రూపాయలు చెల్లించి కోతులను బట్టి తిరిగి కాళేశ్వరం అడవులల్లా విడిచిపెట్టడం జరుగుతుంది. ఊరోళ్ళే మనిషికిని తీసుకొని కోతులు పట్టేటోళ్ళని తీసుకొచ్చి ఒక్క కోతికి 200 చొప్పున కట్టించి మరీ అడవిలో తోలితే కొన్నొద్దులు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఊరుకొస్తున్నాయట. మునుపో పారి 1,50,000 ఖర్చు పెట్టి పట్టిస్తే ఉత్తకతే అయిందట. ఎన్ని మాటలు పంపించినా మళ్ళా వస్తున్నాయట. మరి గంతగనం ఈ ఊళ్ళో ఏమున్నదో. కోతులతోని ఏగుడు మాతోని కాదు, జర సర్కారే ఏదైనా ఉపాయం చేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు.